ఒక అందమైన కళ్యాణ మండపం అది. ఎన్నో రకాల పువ్వులతో అలంకరించబడి ఉంది ఆ మండపం. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత అందంగా ఉంది ఆ కళ్యాణ మండపం. అందులో మన ట్రెడిషన్ లుక్ రావడానికి కొబ్బరి మట్టలతో చేసిన పువ్వులు స్పెషల్గా డిజైన్ చేశారు. పాతకాలం లుక్ వచ్చేలా ఆ కళ్యాణ మండపాన్ని డెకరేషన్ చేశారు. వచ్చిన అతిథులు అంతా ఆ విషయం గురించి చెప్పుకోవడం మొదలుపెట్టారు. అబ్బా వదిన, ఎంత బాగుంది ఇది! ఈ రోజుల్లో ఇలాంటి డెకరేషన్ మనం ఎప్పుడూ చూడలేదు కదా. అవును పరిమళ, మన సాంప్రదాయం కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి ఏవేవో చేసేస్తారు. వచ్చే జనరేషన్ పిల్లలకి పెళ్ళంటే ఇంతేనా అనిపిస్తుంది. పిల్లల పీటల మీద కూర్చోవడం కూడా మానేశారు. కొంతమంది ఏకంగా కుర్చీలో కూర్చొని పెళ్లి చేసేస్తున్నారు. కానీ దేవకి తన కొడుకు కోసం అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేసింది. ఈ వాతావరణం చూస్తే మనసుకు చాలా హాయిగా ఉంది అని అంటుంది పరిమళ. అవును, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అక్క. ఇంతకీ మన హీరో ఎక్కడున్నాడు అంటుంది మిథున. కళ్యాణ మండపం మీద వేద మంత్రాలు చదవడం మొదలు పెడతాడు పండితులు గారు. అమ్మా, అబ్బాయిని తీసుకురండి, పూజ చేయిస్తాను అని అంటాడు. దేవకి కొడుకు కోసం బయలుదేరుతుంది. ఏదో ఆలోచిస్తూ ముభావంగా ఉంటాడు అభి. 6 feet హైట్తో, అలాగే 6 pack బాడీ కలిగి ఉంటాడు. అతన్ని చూస్తుంటే కొంతమందికి భయం వేస్తుంది. తన మాటల స్వభావం కూడా అలాగే ఉంటుందనుకోండి. ఆ గంభీరత్వానికి తగ్గట్లు పెద్ద మీసాలు, ఆ చూపులలో తెలియని బాధ, మరి అంత తెలుపు కాదు, చామన్ చాయ్ కలర్లో ఉంటాడు. కానీ మొహంలో కళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఒక హీరోలా అందరి అమ్మాయిల మనసు దోచేస్తూ ఉంటాడు అభి. తను ఒక పోలీస్ ఆఫీసర్, అందువల్ల అతనితో మాట్లాడడాన్ని అంటే అందరికీ కొంచెం భయంగా ఉంటుంది. పెళ్లి జరుగుతుంది అన్న సంతోషం తన కళ్ళల్లో కనిపించట్లేదు. ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు అతను. మరి ఎందుకు అతను అలా ఉన్నాడు? ఈ పెళ్లి జరగడం అతనికి ఇష్టం లేదా? తెలుసుకుందాం. ఇప్పుడే దేవకి కొడుకు దగ్గరికి చేరుకుంటుంది. ఏమైంది అభి, ఇంకా రెడీ కాలేదా అని అడుగుతుంది. లేదమ్మా, అయిపోయింది. ఇక్కడ పండితులు గారు పిలుస్తున్నారు, పద నాన్న వెళ్దాం అని అంటుంది. అవును, మీ ఫ్రెండ్స్ దీక్షిత్ ఎక్కడా అని ఉంటుంది. వస్తాడు దీక్షిత్? నేను ఎప్పటికీ వెళ్ళలేదు ఆంటీ, ఇక్కడే ఉన్నాను. సరే దీక్షిత్ పద, తనని తీసుకొని రా అని చెప్పి ఆవిడ ముందుకు వెళ్తారు. పదరా వెళ్దాం అంటూ తనని తీసుకుని వెళ్తాడు దీక్షిత్. అబ్బాయి చేత చేయవలసిన పూజలు చేయిస్తాడు. అప్పుడే పంతులు గారు ఆ అమ్మాయిని తీసుకురండి అని పిలుస్తారు. ఎందుకో తెలియని టెన్షన్ మొదలవుతుంది అభిమదిలో, ఒక తెలియని బాధ. ఆ అమ్మాయిని తీసుకురావడానికి ఆ అమ్మాయి తరపున బంధువులు వెళ్తారు. నిండు పున్నమిలో ప్రకాశిస్తున్న నక్షత్రంలా మెరిసిపోతూ ఉంటుంది ఆ అమ్మాయి. అంత అందంగా ఉంటుంది. దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఒక దేవకన్య అనుకోండి. మేకప్ అవసరం లేదు, అంత అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. నెమలి పింఛం లాంటి కళ్ళు, గులాబీ రేకులు లాంటి పెదవులు, కస్తూరి పువ్వు లాంటి ఎర్రని చిక్కిళ్ళు, సంపెంగ పువ్వు లాంటి ముగ్గు, శంఖం లాంటి కంఠం, కదిలే తీగ లాంటి వయ్యారాలు, వలకించే నడుము, అబ్బాయిల గుండెల్లో తుఫాను రేగించేసి తన చూపు. అంత అందంగా ఉంటుంది కోమలి. తన పెళ్లి కాబట్టి చాలా సంతోషంగా ఉంది తను. చూడగానే అబ్బాయి నచ్చేశాడు. అబ్బాయితో ఎప్పుడు మాట్లాడలేదు, కానీ తన గుండెలో గుడి కట్టేసింది అతనికి. అభి అంటే అంత ఇష్టం పెంచుకుంది కోమలి. అబ్బాయిని పెళ్లిపీటల మీదకు తీసుకొని వెళ్తారు. అలా తీసుకొని వెళ్ళిన అబ్బాయికి తన పక్కనే కూర్చోబెడతారు. అమ్మాయి పక్కన కూర్చోగానే తెలియని భయం ఏర్పడుతుంది అభికి. పెళ్ళంటే ఇష్టం లేదు అని చెప్పలేడు. తల్లి మాట జవదాటని కొడుకు. పంతులు గారు ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కటి చేస్తున్నాడు అతను. ఆయన చెప్పిన ప్రమాణాలు అన్నీ చేసేస్తున్నాడు. జీలకర్ర బెల్లం చేతిలో పెట్టి అమ్మాయి తల మీద పెట్టమని చెప్తారు పంతులు. ఆయన చెప్పినట్లే అన్నీ చేస్తున్నాడు. ప్రతిదానికి అర్థం తెలియకుండా ఈ జీలకర్ర బెల్లం పెట్టగానే మీ ఇద్దరికి పెళ్లి సగం అయిపోయింది అని చెప్తాడు పంతులు. ఆ మాటలు వింటూ ఉంటాడు అభి. అలా కొన్ని తతంగాలు పూర్తి చేసిన తర్వాత అమ్మాయి మెడలో మాంగళ్య ధారణ చేయమని చెప్తాడు పంతులు గారు. అబ్బాయి చేతికి మంగళసూత్రాలు ఇస్తాడు. అప్పుడే అనుకోని ఒక అతిథి తన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ మంగళసూత్రాలు తన రెండు చేతులలో పట్టుకొని ఉన్నాడు. ఎదురుగా ఉన్న అమ్మాయి తన మెడలో కడతాడినట్లు అనిపిస్తుంది తనకి ఆ మంగళసూత్రాల్ని. తెలియకుండానే అతనిలో ఒక రకమైన టెన్షన్ మొదలవుతుంది. అందులో అతను
ఏసీపీ ఇప్పుడు పెళ్లి ఆగిపోయింది అంటే చాలా చర్చ జరుగుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఒక అమ్మాయిని మోసం చేసి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాడు అని న్యూస్లో రావాల్సినంత వస్తుంది. కుటుంబ పరువు పోతుంది అన్న ఆలోచన అతనిది. ఎదురుగా ఉన్న అమ్మాయి అతని వైపే చూస్తూ గుండెల నిండా బాధతో పెళ్లి వద్దు అని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేలా అనిపిస్తుంది. కానీ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కళ్ళ ముందు పెట్టుకొని కోమలి మెడలో తాళి కట్టలేడు. ఏమీ చెప్పలేని పరిస్థితి, మనసులో కుమిలిపోతూ ఉంటాడు. కానీ బయటకి వ్యక్తపరచలేడు. అదే గంభీరం. ప్రియదర్శిని పెళ్లి ఆపేస్తుంది అనుకున్నాడు. కానీ తనను వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటుంది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా అతని వైపే చూస్తూ ఉంటుంది. పంతులు గారు మాంగళ్యధారణ కానిచ్చు అబ్బాయి అని అంటాడు. ఇంకా గట్టి మేడం కొట్టండి అంటూ అరుస్తూ ఉంటాడు. ఆ ప్రతిధ్వని తన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అమ్మాయి సంతోషంగా కూర్చొని ఉంటుంది. ఇక చేసేది ఏమీ లేక అబ్బాయి మెడలో 3 ముళ్ళు వేస్తాడు అభి. మరి ఈ 3 ముళ్ళు వేశాడు ఈ వాగ్దానాలకి కట్టుబడి ఉంటాడా, లేక అతను ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్తాడా? ప్రియదర్శిని వాళ్ళిద్దరి వైపు చూస్తూ మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ స్థానంలో నేను ఉండాలి, కానీ నేను చేసిన చిన్న పొరపాటు వల్ల అభి పెళ్లి జరిగిపోయింది. అతనిని చూస్తేనే అర్థమవుతుంది అతనికి ఈ పెళ్లి ఇష్టం లేదు అని. అలా అని పెళ్లి పీటల మీద నుంచి నా దగ్గరికి రాలేడు అని బాధ అర్థం చేసుకోగలను. మరి ఏం చేయలేని పరిస్థితి. పెళ్లి ఆపి అతనిని పరువు తీయలేను అని అనుకోని చేతిలో ఉన్న అక్షంతలు ఆ నవదంపతుల మీద చెల్లి మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్తూనే ఆమె వైపు తన చూపు ఎందుకో అలాగే ఉంచుతుంది. వెళ్ళిపోతూ తననే చూస్తూ వెళ్తుంది. ఒకసారి అలాగే చేసి మనిద్దరి మధ్య దూరం పెంచావు. ఇక అమ్మ చెప్పింది అని బలవంతం మీద ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వస్తావు అని అనుకుంటాడు అభి. ఇప్పుడు 3 ముళ్ళు వేసిన అమ్మాయికి నా మదిలో స్నానం ఇవ్వాలా, లేక ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నిన్ను ఇంకా నా గుండెల్లో ఉంచుకోవాలా అర్థం కావట్లేదు ప్రియా అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ ఉంటాడు అభి. అప్పుడే అభి అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరిని దీవించి కలకాలం నిండు 100 ఏళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి మీ బంధం అని దీవిస్తారు వాళ్ళు. ఇక అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు. అమ్మాయి మాత్రం చాలా సంతోషంగా నవ్వుతూ కనిపిస్తుంది. అబ్బాయి మొహంలో సంతోషం ఉండదు. ఏదో తెలియని బాధలో ఉంటాడు. ఏంట్రా అభి, ఆ అమ్మాయి చూడు ఎంత సంతోషంగా ఉందో. పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. ఈ మెమరీస్ జీవితాంతం గుర్తుండిపోతాయి. కనీసం ఒక్కసారైనా నవ్వురా బాబు. చూసే వాళ్ళకి నీకు పెళ్లి ఇష్టం లేదు అని అనుకుంటారు, లేకుంటే ఈ అబ్బాయికి పెళ్లి ఇష్టమే లేదు కాబోలు అని అనుకుంటారు. అసలే కలికాలం. మన వాళ్ళ సంగతి తెలిసిందే కదా. ఒక్క విషయం తెలిసే చాలు 10 మందికి చెప్పుకుంటారు. అక్కడ ఏముందో కూడా ఆలోచించరు. అలా ఉంది మన ప్రపంచం. కాస్త నవ్వరా బాబు అని అంటాడు దీక్షిత్. అతను చెప్పిన మాటలు కూడా కరెక్టే కదా అనుకొని నవ్వడం మొదలు పెడతాడు. ప్రతి ఫోటోలో నవ్వుతూ కనిపిస్తాడు. అతను నవ్వుతూ ఉంటే అప్పుడే అనిపిస్తుంది కోమలికి, అబ్బా ఎంతసేపు నవ్వలేదు. పెళ్ళంటే ఇష్టం లేదు అనుకున్నాను. పోనీలే నవ్వారు. నవ్వితే ఎంత అందంగా ఉన్నారు. అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇంత మంచి భర్త నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారి గుడి చుట్టూ 100 ప్రదక్షిణలు చేయాల్సిందే అని అనుకుంటుంది కోమలి. మరి కోమలి ఎన్నెన్నో అనుకుంటుంది. తను అనుకున్నట్లు అభి తనతో సంతోషంగా ఉంటాడా? నాకు పెళ్లి ఇష్టం లేదు అని ఆ అమ్మాయిని దూరం పెడతాడా? ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రియదర్శినికి దగ్గర అవుతాడా? పక్కనే దీక్షిత్ నవ్వరా అని అంటూ ఉంటే తన మాటలు ఇష్టం లేకపోయినా నవ్వుతూ పూజిస్తాడు అభి. అతనిని చూస్తూ మైమర్చిపోతుంది కోమలి. అబ్బా నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన మొహంలో నవ్వే లేదు. ఈ పెళ్లి ఇష్టం లేదు అని అనుకున్నాను, కానీ ఇప్పుడు నవ్వుతున్నారంటే నా మీద ఇష్టం అనుకుంటా. అయినా నాకేం తక్కువ నన్ను ఇష్టపడకుండా పోవడానికి. మా ఇద్దరి జంట ఎంత అందంగా ఉందో పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. అలాంటిది నేనంటే ఆయనకి ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? పెళ్లి వరకు వచ్చారు అంటే నేనంటే ఇష్టమే కదా అంటూ తన మనసులో అనుకుంటూ సర్దు చెప్పుకుంటుంది. అప్పుడే తన అంతరాత్మ తనని ప్రశ్నలు వేస్తుంది.
నువ్వంటే నిజంగా ఇష్టం ఉంటే కనీసం నీతో ఎందుకు ఇంతవరకు మాట్లాడలేదు అతను చెప్పు. హ్మ్. నువ్వు ఉన్నావు కదా నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికి. ఎప్పుడైనా నేను సంతోషంగా ఉన్నాను అంటే చాలు లేనిపోని ప్రశ్నలు కలిగిస్తావు. అయ్యో అది కాదే నా మాట విను. అసలు పోలీస్ ఆఫీసర్ అంటున్నావు కదా. ముందు ఎక్కడికైనా ఎఫ్ఐఆర్ ఉందేమో, లేకుంటే పెళ్లి పెట్టెల మీద సంతోషంగా ఉండాల్సిన అబ్బాయి ఎందుకు అంత దిగులుగా ఉన్నాడు? పోవే అదేం లేదు. నేను అంటే ఆయనకు చాలా ఇష్టం. పెళ్లికి ముందు ఫోన్ మాట్లాడడం ఆయనకి ఇష్టం లేదు కాబోలు. అందుకే నాతో మాట్లాడలేదు. అందుకే ఆయన మామూలు వ్యక్తం పోలీసే. ఆయనకి ఎన్ని బిజీ పనులు ఉంటాయో చెప్పు. నీలాగా పని పాట లేకుండా ఉంటారా ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి? ఏంటి ఎక్కువ మాట్లాడేస్తున్నావు? నేను నీ అంతరాత్మని గుర్తుపెట్టుకో అని అంటుంది అంతరాత్మ. అబ్బో ఏడ్చావులే. నేను సంతోషంగా ఉంటే ఓర్వలేని అంతరాత్మ నువ్వే. అవును మంచి చెప్పితే ఎవరు వినరు కదా నువ్వు వినడానికి. ఆ పక్కనే కూర్చో ఉన్న అబ్బాయి గుసగుసలాడుతున్నాడు. ఆ అబ్బాయి వచ్చినప్పటి నుంచి మీ ఆయన నవ్వుతున్నాడు. అది గమనించావా? నువ్వు ఎక్కువ మాట్లాడుకు. అసలే నాకు కోపంగా ఉంది నువ్వు వచ్చినందుకు. ఇప్పుడు నువ్వు మర్యాదగా వెళ్ళిపో అనుకో. అంతే ఏం చేస్తానో చూడు. ఏమైనా చేస్తే అంత ధైర్యం నీకు ఉందా చెప్పు అంటూ పెద్దగా నవ్వుతుంది అంతరాత్మ. ఇప్పుడు నా మీద నువ్వు కోపంతో పెద్దగా అరవాలి. అంతకంటే అరిచావు అనుకో అందరూ అడుగుతారు నా అంతరాత్మ మీద నేను అరిచాను అని చెప్పావనుకో పిచ్చి పట్టింది అని అనుకుంటారు. అసలే నీ భర్త చూడ్డానికి హిట్లర్లా ఉన్నాడు. నీకు నిజంగా పిచ్చి అనుకుంటాడు. అవసరమా చెప్పు అంటుంది. మరి ఎందుకే నన్ను టార్చర్ చేసి చంపుతున్నావు? ఆ వీడియోలో కొంచెం అందంగా కనిపించాలి కదా. నన్ను నవ్వనివ్వవే బాబు. నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను అంటుంది కోమలి. సరే నీ ఇష్టం ఇప్పటికి వెళ్ళిపోతున్నా అని అంటుంది. బతికించావు ఊపిరి పీల్చుకుంటుంది తను. ఆ రోజు ఈవినింగ్ రిసెప్షన్. పెళ్లిలో ఎలా ఉన్నాడో మనవాడు రిసెప్షన్లో కూడా అలాగే ఉన్నాడు. ప్రియదర్శిని వస్తుందేమో అనుకొని తన కోసం చూస్తూ ఉన్నాడు. కానీ ప్రియ ఎక్కడ కనిపించలేదు. వాళ్ళ స్టేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ తనని రిసెప్షన్కి వచ్చారు. అందరూ ఇద్దరిని విష్ చేయడం మొదలుపెట్టారు. అందరూ మేడం మేడం అని పిలుస్తూ ఉన్నారు కోమలిని. అలాగే కోమలి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తనతో మాట్లాడాలి అనుకుంటుంది. కానీ నోటిలో నుంచి మాట బయటకి రావట్లేదు తనకి. తనని పట్టించుకున్నట్లు ఉన్నాడు అభి. పక్కనే తన తల్లి కూడా లేదు పాపం. గొంతు ఎండిపోయి దాహంగా అనిపిస్తుంది కోమలికి. అడగాల వద్దా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది తను. అప్పుడే తన చేతికి ఒక వాటర్ బాటిల్ ఇస్తాడు. అడగకుండానే నీళ్లు ఇచ్చాడు. అంటే నా వైపు చూడకుండానే నేను పడుతున్న బాధ ఆయనకి తెలిసిపోయింది. అంటే నన్ను అంతలా అర్థం చేసుకుంటున్నారా అని అనుకుంటుంది తను. పిచ్చి కోమలి సంతోషంతో వాటర్ బాటిల్ మొత్తం తాగేస్తుంది. అక్కడ విషయం ఏమిటి అంటే తను పడుతున్న అవస్థ చూసి మంచినీళ్ళకి కాబోలు అనుకొని దీక్షిత్ మంచినీళ్ళు బాటిల్ అభికి ఇచ్చి తనకి ఇవ్వమని చెప్తాడు. అలా అభి ఆ బాటిల్ తనకి ఇస్తాడు. పాపం మన కోమలి మాత్రం తన కోసం ఇచ్చాడు అనుకుంటుంది. అలా అందరూ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియదర్శిని మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇక తను రాదు అని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళిద్దరిని విష్ చేయడానికి ఒక బొకేతో స్టేజ్ మీదకి వస్తుంది ప్రియదర్శిని. తనని చూసిన వెంటనే తన కళ్ళల్లో సంతోషం మెరిసిపోతాయి. పెళ్లి చేసుకున్న భార్య పక్కనే ఉన్న ప్రేమించిన అమ్మాయిని చూడగానే చెప్పలేని ఆనందం అతని కళ్ళల్లో ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా ఇద్దరికి విష్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రియదర్శిని. వెళ్తున్న ఆమె వైపే అతని చూపు మళ్ళీ ఆగి అతని కోసం ఎదురు చూస్తుంది ఏమో అనుకుంటాడు. కానీ తను ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతుంది. రిసెప్షన్ ఏర్పాట్లు అన్నీ ముగిసేసరికి 12 గంటల సమయం అవుతుంది. అప్పటికే చాలా అలసిపోయి ఉంటుంది కోమలి. తనకి నిద్ర వస్తూ ఉంటుంది. ఆ నిద్ర మత్తులో ఫుడ్ గురించి సరిగా ఆలోచించదు. ఇక అక్కడి నుంచి బయలుదేరి అభి వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది. ఎవరికి వాళ్ళకి సపరేట్ గది ఇస్తారు. ఎందుకు అంటే తర్వాత రోజు ఉదయం సత్యనారాయణ వ్రతం పూర్తయిన తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళ కార్యానికి ఏర్పాట్లు చేస్తారు. అందుకని కోమలిని సపరేట్ గదిలో ఉంచారు. తన గదికి వెళ్ళిన తర్వాత డ్రెస్ కూడా మార్చకుండా అలాగే నిద్రపోతుంది కోమలి. అభి మాత్రం పైన ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయి షవర్ కింద నిలబడి తన కన్నీళ్లను ఆ నీటి రూపంలో మనస్ఫూర్తిగా ఏడ్చేస్తాడు. తను కన్నీళ్లు ఆ నీటిలో కలిసిపోతూ ఉంటాయి. పైకి చాలా గంభీరంగా కనిపిస్తాడు కానీ తన మనసు వెన్నపూస. ఎంతో ప్రేమ తన మనసులో దాచిపెట్టుకున్నాడు. తన ఇష్టాన్ని చెప్పలేక ఇష్టం లేని వ్యక్తితో పెళ్లికి ఒప్పుకున్నాడు.
అలా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత బెడ్ మీద పడుకుని తన 2 చేతులతో తన తల కింద పెట్టుకుని ఆ ఫ్యాన్ వంక చూస్తూ తన జ్ఞాపకాలు మెమరీస్ని నెమరు వేసుకుంటూ ఉంటాడు. ఏవేవో జ్ఞాపకాలు తన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నించినా తనకు నిద్ర పట్టడం లేదు. పెళ్లి చేసుకున్న అమ్మాయికి అన్యాయం చెయ్యాలా లేక ప్రేమించిన అమ్మాయికి న్యాయం చెయ్యాలా? మనసు చంపుకొని తనతో బ్రతకాలా లేక మనసులో ఉన్న అమ్మాయితో సంతోషంగా బ్రతకాలా అనే ఆలోచనలు తన మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.